సరే ఇప్పుడు ఇవాళ 24 అవర్స్ కరెంట్ వస్తున్నా, మంచి ఇల్లు ఇక్కడ 24 అవర్స్ వస్తున్నా, లేదా హైదరాబాద్ ఈ స్థాయిలో ఉండటానికి పరిస్థితులైనా, ఆ రోజున 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు 2020 విజన్ దాన్నే ట్రాక్నే కంటిన్యూ చేస్తున్నారు అనేది. సో మీరు అప్పుడు చూశారు కాబట్టి దాని కంటిన్యూషన్ ఉన్నా ఇది. అంటే ఒకటి స్పష్టంగా చెప్పాలి, హైదరాబాదు అంతకుముందు ఇది క్యాపిటల్ సిటీ. ఇంకా ముందుకు పోతే నవాబులు, రాజుల పాలనలో, నిజాం పాలనలో తెలంగాణ రాష్ట్రం కానీ మిగతా ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి నిధులన్నీ తెచ్చుకుని హైదరాబాద్లో పెట్టుకున్నారు. ఎందుకంటే రాజు మిగతా చేసే కనుక తీసుకొచ్చి ఇక్కడ పరదా ప్యాలెస్లు కట్టని, అసెంబ్లీలు కట్టని, ఏఎన్ని కట్టని, బిల్డింగ్లు కట్టని కట్టారు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకే ఉండిపోయింది. ఎప్పుడైతే మారిన తర్వాత, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత, పివి నరసింహారావు గారు లిబరలైజేషన్ తీసుకొచ్చిన తర్వాత, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని తెగింపులు తీసుకొచ్చి హైదరాబాద్ని మొట్టమొదట సెల్ఫ్ సస్టైన్ సిటీగా చేసిన తర్వాత, హైదరాబాద్ రెవెన్యూతో డెవలప్ అయ్యేటట్టు చేసినట్టుగా, అందరి ముందంటే హైదరాబాద్కి దోచి పెడుతున్నాడు అనే విమర్శ ఉంది. కానీ హైదరాబాద్ సిటీ రెవెన్యూని పైన తీసుకొచ్చిన అప్పుల్ని పెట్టి హైదరాబాద్ కట్టుకునేటట్టు పెట్టి ఇక్కడి నుంచి డెవలప్మెంట్ మొదలైంది. హైదరాబాద్ సిటీతో డెవలప్ అయింది, ఐటీ అదృష్టాన్ని వచ్చింది. ఆ రోజున కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కమ్యూనిస్టులు కానీ మిగతా వాళ్ళు కానీ ఆయన విమర్శించే పరిస్థితి ఉంది. ఆయన లిబరేషన్లో, ప్రైవేటైజేషన్లో ఆయన ప్రముఖ పాత్ర ఉందని చాలామంది తిట్టారు. మాబోటాలను కూడా ఒకసారి ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. అలా ఫ్లైఓవర్లు కట్టినప్పుడు కూడా మిమ్మల్ని విమర్శించారు కదా అప్పుడు. అది చెప్తున్నాను, ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చినప్పుడు కూడా విమర్శించారు. అప్పుడు ఆయన ఒక పాలసీ ప్రకారం ఇంజనీరింగ్ కాలేజీలకి, ప్రైవేట్ కాలేజీలకి ఓపెన్ చేయడం, కానీ జిల్లాలకి, తర్వాత రెవెన్యూ డివిజన్ల వరకు విస్తరించి ఒక సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసిన సందర్భంలో ఉంది. తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎన్ని కాలేజీలు ఇస్తే అన్ని కాలేజీలు ఇచ్చేసి కాలేజీలని షిఫ్ట్ చేసుకుని మొత్తం కూడా రూరల్ ఏరియాలు ఇంజనీరింగ్ కాలేజీలన్నీ మూతపడి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయి రెవెన్యూ అయిపోయింది. ఏదేమైనా హైదరాబాద్లో కాలేజ్ ఎడ్యుకేషన్ అయ్యి, ఇంతమంది ట్రైనింగ్ అయ్యి, ఇంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు రావడానికి అదొక బేసే కదా. అలానే అంతకుముందు ఒక మెడికల్ కాలేజీ కూడా లేదు ఇక్కడ. ఉన్నవన్నీ కూడా ఒక డక్కన్ కాలేజీ మాత్రమే ఉండేది. అది భాస్కర్ గారి టైంలో ఇచ్చినటువంటి కాలేజ్. ప్రైవేట్ కాలేజీలు లేవు. అటువంటి దాన్ని ప్రైవేట్ కాలేజీ ఇచ్చి, రైట్, దాంట్లో పాటు కూడా ఆ ప్రైవేట్ కాలేజెస్తో పాటు కూడా ఒక సిస్టమ్ పెట్టి ఫీ సీట్లుగా, మామూలుగా కౌన్సిలింగ్ సీట్లుగా 50%, పేమెంట్ ఫీ సీట్స్ మీద ఒక 30%, 35%, 10-15% మేనేజ్మెంట్ కోటా ఇచ్చి ఒక రెగ్యులేటరీ అథారిటీ ప్రకారం సీట్లు పెంచి ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ తీసుకొచ్చిన తర్వాత ఇది మెడికల్గా కూడా ఒక హబ్ అయిపోయింది. హాస్పిటల్స్ వచ్చినాయి, దేశ విదేశాల నుంచి కూడా హాస్పిటల్ ఇక్కడ వచ్చి చూపించుకునే పరిస్థితి వచ్చింది. మెడికల్ స్టూడెంట్స్ దొరికారు, హాస్పిటల్స్ వచ్చినాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి. ఈ విధమైనటువంటి బ్రాడప్ రావడంలో అది పాత్ర ఉంది. తర్వాత వచ్చిన మాట వాస్తవం, రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశాడు, చంద్రశేఖరరావు గారు కంటిన్యూ చేశాడు. ఇట్స్ వెల్ అండ్ గుడ్. అంటే ట్రాక్ వేసింది చంద్రబాబు నాయుడు గారే అని అంటారు. దాంట్లో ఇప్పుడు వాటర్ కృష్ణా ప్రాజెక్టు, కృష్ణా నుంచి వాటర్ ప్రాజెక్ట్ లో విషయం ఏంటంటే అంతవరకు మంజీరా వాటరే ఉండేది హైదరాబాద్ లో. అవును, 3rd ఫేజ్ వరకే ఉండేది. ఆ 3rd ఫేజ్ మూలాన మా నిజామాబాద్ జిల్లా మెడ గొంతు కోసేసి మాకు వచ్చే నీళ్ళన్నీ కూడా డైవర్ట్ చేసి మంజీరా నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చేవాళ్ళు. అసెంబ్లీలో బడ్జెట్ పెట్టేటప్పటికి నేను ఇరిగేషన్ మంత్రిని, మళ్ళీ ఇంకో పైప్ లైన్ కా అన్నట్టుగా మళ్ళా కూడా హైదరాబాద్ మెట్రోపాలిటన్కి మళ్ళా 145 కోట్ల రూపాయలు పెట్టారు. అదే అసెంబ్లీలో మొదటి రోజు బడ్జెట్ పెట్టే రోజున ఓవైసీ గారు నన్ను అడిగారు, మండ వెంకటేశ్వర గారు తుమ్ తేనా నిజామాబాద్లో నువ్వు అంగస్ట్రైక్ చేసావు, నీళ్లు లేవని, లేదు నిజాం సాగర్ నీళ్ళని హైదరాబాద్ పోతున్నాయి, నువ్వే చేసావు, ఇవాళ ఏంటి అని అడిగాడు నన్ను. ఎస్, నేను నవ్వుతాను చెప్పాను. నా గవర్నమెంట్ మీద నాకు నమ్మకం ఉంది, అది భిన్నంగా అయిన రోజు నేను చూసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అందరం కూర్చోబెట్టి మాట్లాడి ప్రెషర్ వేస్తే అప్పటికప్పుడు, ఇది నా సొంత కోసం చెప్పడం కాదు, ఆ రోజు ఉన్నటువంటి దేవేంద్ర గౌడ్ గారు సిటీ వీళ్ళందరినీ పిలిపించి, గోపాల్ ఐఏఎస్ వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి నెలాఖరు లోపల మాకు రిపోర్ట్ రావాలని చెప్పి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కృష్ణ
మేము 2004 ఎన్నికలకు వెళ్ళే ముందు ఓపెన్ చేయటం జరిగింది. అంతకుముందు ఇదే వాటర్ స్కీమ్ కోసం విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే, నల్గొండ వెళ్తే చెప్పులేశారు. అటువంటిది ఏఎంఆర్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే మేము మొదలుపెట్టి నీళ్లు నల్గొండకి ఇస్తున్నామో, ఇంకొక పైప్ లైన్ ఎక్స్ట్రా వేసి హైదరాబాద్ నీళ్లు తీసుకురావడానికి నల్గొండ వాళ్ళు అంగీకరించారు. అట్లా ఫస్ట్ ఫేజ్ తీసుకొచ్చినటువంటిది తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు గారి నాయకత్వంలో మా అందరి పాత్రలో ఉన్నాయనే మాట గుర్తు చేస్తున్నారు. తర్వాత సెకండ్ ఫేజ్ అయిపోయింది, థర్డ్ ఫేజ్ అయిపోయింది, అది కూడా చాలటలేదు. ఇప్పుడు ఇక్కడికి తీసుకొస్తున్నాం, అది కొనసాగించారు. రాజశేఖర రెడ్డి గారు కొనసాగించగలిగాడు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు, ఆయనకు మంచి పేరు రావడానికి కారణమైంది. అదే ఇప్పుడు అవతల ఆ కొనసాగింపు లేక కత్తిరింపులు వచ్చి వాళ్ళు పెట్టు కాబట్టి ఆయన బదనాం అయిపోయాడు. ఇప్పుడు సార్ కరెంటు విషయంలో కూడా ఆ రోజు పీపీఎల్కి సంబంధించి ఒప్పందాలు చంద్రబాబు నాయుడు కుదుర్చుకోబట్టే ఇవాళ 24 hours కేసీఆర్ ఇవ్వగలుగుతున్నారు అనేది అంగీకరిస్తారా? అది కేసీఆర్ గారికి 24 hours తెలంగాణ చంద్రబాబు నాయుడు గారికి అది తెలంగాణలోనే ఆ రోజుకున్నటువంటి పరిస్థితిలో తెలంగాణ షార్ట్ ఉంది, రైట్? ఎట్లా ఇస్తాడు అని గట్టిగా నేను మాగొట్టాలని కూడా మాట్లాడిన సందర్భంలో ఆ విషయంలో ఖర్చులు చూడకుండా అధిక ధరలు పెట్టైనా కూడా తీసుకొచ్చి తెలంగాణకి పవర్ ఇచ్చాడు. దానివల్ల కొంత ఇండస్ట్రీస్కి, కొంతవరకు రైతాంగానికి ఒక మేలు జరిగిన మాట వాస్తవం. కానీ దాంట్లో మిస్యూజ్ అయిందా లేదా అనేది ప్రభుత్వం చెప్పాలి, ఆయన చెప్పాలి. కానీ జరిగిన చర్యలో మంచి జరిగింది, దాంట్లో అనుమానం ఉంది. రైతాంగానికి కొంత కరెంట్ కొద్దిగా వేస్ట్ అయినా ఏదైనా కూడా 24 hours అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇండస్ట్రీస్కి కూడా ఇండస్ట్రీస్ కరెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా డెడికేటెడ్ లైన్స్ ఇచ్చి, రైట్, హైదరాబాద్లో ఇండస్ట్రీస్కి తర్వాత ఐటీ వచ్చే సందర్భంలో ఫుల్ కరెంట్ ఉండాలనేటువంటి పాలసీ తీసుకుంది ఆ రోజే. దాన్ని పూర్తిగా వినియోగించి చేసింది రాజశేఖర రెడ్డి గారు కొంత కొనసాగించారు, చంద్రశేఖర గారు ఇచ్చాడు. పవర్ కొద్దిగా షార్టేజ్ ఉంటుంది కాబట్టి గతంలో కొంత ఇబ్బంది ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 10 గంటలు ఉండేది, 9 గంటలు ఉండేది. రాజశేఖర రెడ్డి గారి తర్వాత 7 గంటలు అయిపోయింది ఉమ్మడి రాష్ట్రంలో. తర్వాత చంద్రశేఖర గారు వచ్చిన తర్వాత దాన్ని ఫ్రీ కరెంట్ ఇచ్చినా కరెంట్ ఉండేది కాదు. తర్వాత కరెంట్ కొన్నారు, ఆంధ్రాకు సర్ప్లస్ ఉన్నా, ఇక్కడ తక్కువ ఉన్నా కొనుక్కొచ్చి ఇచ్చిన మాట వాస్తవం. సో విజన్ 2020 దాన్ని కనుక యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ అయినట్టే ఇంకొక లెవెల్లో ఉండేది ఇవాళ తెలంగాణ, లేదంటే హైదరాబాద్ అంటారు. మధ్యలో చాలా హర్డిల్స్ వచ్చినాయి. రాజశేఖర రెడ్డి కొంత ఆయన అర్థం చేసుకోలేకపోవటం, కొంత తడబడ్డారు ఆయన. తర్వాత కేసీఆర్ కారణంగా కొంత ఇంకా స్పీడప్ తగ్గింది అంటారు. అలా అనిపిస్తుందా? అంటే వీళ్ళకి 2020 దాని మీద నమ్మకమే లేదు. విమర్శించిన వాళ్ళలో మొదటి నుంచి ఉన్నారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఆ విజనరీతో చేసినటువంటిది, తర్వాత మెకెన్జీ వాళ్ళని తీసుకొచ్చింది. ఫార్చునేట్లీ ఆ రోజున ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కూడా స్టార్టింగ్లో నేనే ఉన్నాను. సో అది ఒక కాన్సెప్ట్ పెద్దగా ఉంది, అది ఇమీడియట్గా దొరికేది కాదు. ఇవాళ కూడా ఒక ప్లానింగ్, ప్రాస్పెరిటీస్ ఉన్నప్పుడు సో ఈ రాష్ట్రంలో ఏ విధంగా చేస్తే ఈ సంవత్సరాలకి మారుతుంది అనేటువంటి లాంగ్ విజన్ అది కనపడనటువంటిది. సో ప్యాసివ్గా ఉండేది కాబట్టి దాని మీద ఎవరు ఉండరు. ఇన్స్టెంట్ అడ్వాంటేజ్ వచ్చే దాని మీద సహజంగా వస్తారు కదా. ఇన్స్టెంట్కి అలవాటైపోయిన సమాజం, పార్టీలు, ప్రభుత్వాలు జనాలకి ఏదో టేస్ట్ పెట్టి ఆ క్షణాన్ని నెట్టాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి అది రుచించదు. ఆయన ఒక డిఫరెంట్ యాంగిల్తో ఉండేవాడు. మేము ఉన్నప్పుడు కూడా మా దాంట్లో కూడా కొంతమంది ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఇవన్నీ చేస్తే ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయి అంటే ఖచ్చితంగా చేయాల్సిందే, ఓడిపోయేది ఉంటే ఎట్లాగే ఓడిపోతాం, రైట్, చేసి ఓడిపోదాం అనే కాన్ఫిడెన్స్లో మాట్లాడినటువంటి మనిషి. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ చేసిన రాజకీయం చూసిన తర్వాత ఆయనలో కొన్ని మార్పులు వచ్చినాయి తప్ప అంత మొండిగా అంత విధంగా మాట్లాడిన సందర్భాలు మేము చూసాం. సో హైటెక్ సిటీ అనేది ఒక పెద్ద ఇష్యూ. అసలు హైటెక్ సిటీ తోటి చంద్రబాబు నాయుడు సంబంధం లేదు అనే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. తర్వాత మీరు అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా తరచూ వినిపించే విమర్శలు ఏంటంటే సాఫ్ట్వేర్ కూడిపెట్టిద్దా అనేది అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇవన్నీ అసలు సాఫ్ట్వేర్ మీద అవగాహన ఆ రోజుల్లో ఉండేది కాదు.
రాజీవ్ గాంధీ గారు దేశంలోకి తెచ్చిన మాట వాస్తవం. జనార్దన్ రెడ్డి గారు ఆ పీరియడ్లో ఆయన ఉండటం వాస్తవం. సో జనరల్గా ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాల్లో ఆయన కూడా మొదలుపెట్టడం కరెక్ట్. కానీ మొదలుపెట్టడం కాదు కదా, దాంట్లో లీనమైపోయి కేంద్ర ప్రభుత్వంతో కూడా ఉన్న అవకాశాన్ని, అక్కడ ఉన్నటువంటి సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ని వాళ్ళందరినీ ఉపయోగించుకుని తీసుకొచ్చి, వాజ్పేయి గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి కమిట్మెంట్ ఇచ్చి, మిగతా వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చి, మిగతా ఉన్నటువంటి దిగ్గజాలను తీసుకొచ్చి దాంట్లో నిలబెట్టి చేసిన సందర్భంలో అది ఆ రోజున తెలియదు అంటున్నారు కదా, దాని ఫలితాలు ఇవాళ వస్తున్నాయి. ఇవాళ మేమే చేసామని అంటున్నారు. సో ఇన్ ద డెవలప్మెంట్కి అసలు ఐటీకే మేము అనేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అవన్నీ నడుస్తూ ఉంటాయి.